అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథమంటే కేవలం భవిష్యత్తులో జరగబోయే భయంకరమైన విషయాల గురించి మాత్రమే కాదు. అది నేటి సంఘాలకు దేవుడిస్తున్న ఒక ఆత్మీయ అద్దం. ఈరోజు మనం ఆసియాలోని 7 సంఘాలలో మొదటిదైన ఎఫెసు సంఘం గురించి లోతుగా అధ్యయనం చేద్దాం. మీరు దేవుని సేవలో చాలా బిజీగా ఉండవచ్చు, కానీ ఎక్కడో ఒకచోట ఆత్మీయంగా బలహీనపడినట్లు అనిపిస్తోందా? పనుల ఒత్తిడిలో పడి దేవునితో మీకు ఉండాల్సిన ఆ పాత బంధాన్ని మర్చిపోతున్నారా? అయితే ఈ సందేశం మీకోసమే. చారిత్రక నేపథ్యం. మొదట ఎఫెసు నగరం గురించి తెలుసుకుందాం. ఆ కాలంలో ఇది ఆసియా మైనర్కు అతిపెద్ద కేంద్రం. ఇక్కడ ప్రపంచ వింతలలో ఒకటైన అర్తెమీదేవి దేవాలయం ఉండేది. విగ్రహారాధన, మంత్రవిద్యలు ఎక్కువగా ఉన్న ఈ నగరంలో అపోస్తలుడైన పౌలు 3 సంవత్సరాల పాటు కష్టపడి ఈ సంఘాన్ని స్థాపించారు. అంటే ఈ సంఘానికి పునాది మరియు వాక్యజ్ఞానం చాలా బలంగా ఉంది. దేవుని మెప్పు, మంచి లక్షణాలు. యేసుక్రీస్తు ఈ సంఘాన్ని చూసి ఏమంటున్నారో ప్రకటన 2వ అధ్యాయము 2-3 వచనాలలో గమనిద్దాం. కష్టపడి పనిచేసేవారు, వీరు సోమరిపోతులు కాదు, సువార్త కోసం ఎంతో శ్రమపడ్డారు. ఓర్పు, ఎన్ని శ్రమలు వచ్చినా, హింసలు ఎదురైనా యేసునామం నిమిత్తం సహించారు. క్రమశిక్షణ, అబద్ధపు బోధకులు సంఘంలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. వాక్యం విషయంలో వీరు చాలా ఖచ్చితంగా ఉన్నారు. అసలైన లోపం, మొదటి ప్రేమ. అన్నీ బాగానే ఉన్నాయి కానీ 4వ వచనంలో యేసయ్య ఒక భయంకరమైన లోపాన్ని ఎత్తిచూపారు. నీవు నీ మొదటి ప్రేమను వదిలిపెట్టితివి. దీనర్థమేంటంటే వారు పనులు చేస్తున్నారు కానీ అవి ప్రేమతో కాకుండా ఒక డ్యూటీలాగా చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక భార్యాభర్తలు పనులన్నీ చేస్తూ కూడా ఒకరిమీద ఒకరికి ప్రేమ లేకపోతే ఆ బంధం ఎలా ఉంటుందో ఎఫెసు సంఘం భక్తి కూడా అలాగే యాంత్రికంగా మారిపోయింది. పరిష్కారం మరియు వాగ్దానం. దీనికి పరిష్కారంగా దేవుడు 3 మెట్లు చెప్పారు. 5వ వచనంలో, జ్ఞాపకము చేసుకో, మొదట్లో నీకు దేవునిపై ఉన్న ఆ ఆసక్తిని గుర్తు తెచ్చుకో, మారు మనస్సు పొందు, కేవలం పనుల్లో పడి ప్రేమను మరిచిపోయినందుకు పశ్చాత్తాపపడు, మొదటి క్రియలు చేయు, ఆ పాత ప్రేమతో మళ్లీ పరిచర్య మొదలుపెట్టు. ఒకవేళ మారకపోతే నీ దీపస్తంభమును తీసివేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే సాక్ష్యాన్ని కోల్పోతావు. కాని జయించిన వారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. కాబట్టి స్నేహితులారా, మన భక్తి ఎలా ఉంది? అలవాటుగా మారిందా, లేక దేవుని మీద ప్రేమతో చేస్తున్నామా? ఈరోజే మన హృదయాలను పరీక్షించుకుందాం. వచ్చే వీడియోలో స్ముర్గా సంఘం గురించి తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.